దేవునికి స్తోత్రం. అందరూ చెబుదాం హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ఆలోచన చేద్దాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈ మాట మనమందరం చెబుదాము. మనము ఆయన మహిమను కనుగొంటిమి. అందరూ చెబుదాం, మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రియమైన వారులారా, యోహాను ఎందుకు ఈ మాటను రాస్తూ ఉన్నాడు? ఆయన మహిమను మేము కనుగొన్నాము, లేదా మనము ఆయన మహిమను కనుగొంటిమి అనంటే లేదా కనుక్కున్నాము, తెలుసుకున్నాము, మాకు దొరికింది, లేదా మాకు ఇది లభించింది, మేము కనుగొంటిమి అంటే అర్థమేమిటి? ఒకనాడు ఇది తప్పిపోయింది, ఒకనాడు ఇది మిస్ అయ్యింది, పోగొట్టుకున్నది మరలా ఇప్పుడు ఏం చేసుకున్నాము? మనము కనుగొన్నాము. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. పోగొట్టుకున్నది మేము తెలుసుకున్నాము, పోగొట్టుకున్నది మేము కనుగొన్నాము. ఇదిగో దేవుని మహిమ ఏదైతే పోయిందో, దేవుని మహిమ ఏదైతే పోగొట్టుకున్నటువంటిది ఉందో, పోగొట్టుకున్నటువంటి మహిమ ఈ దినమున మరలా మేము కనుగొన్నాము. ఎలా పోయింది? అసలు ఎలా కనుగొన్నారు? కనుగొన్నటువంటి మహిమ ఏమయ్యింది? ఎలా జరుగుతుంది? ఎటు వెళుతుంది? మనం ఏం చేస్తున్నాం? ఈ విషయాలన్నీ కూడా కొన్ని నిమిషాలు మాత్రం మనం ఆలోచన చేద్దాం. మహిమను కనుగొనటం ఏమిటి? అప్పటిదాకా ఈ మహిమ ఎటు వెళ్ళింది? ప్రియమైన వారులారా, ఒక్క నిమిషం నేను వచనాలన్నీ వివరంగా నేను మీకు జ్ఞాపకం చేయగలను, కానీ సమయం అంతా సరిపోదు గనుక ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో ఆ మహిమ వలె అద్వితీయ కుమారుని మహిమ మరలా మేము కనుగొన్నాము. ఆయన మహిమ ఏదైతే ఉందో, ఆ మహిమ ఏదైతే పోయిందో, పోయినటువంటి మహిమ పోయినట్టుగానే అది మరలా మేము కనుగొన్నాము. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. గమనించాలి ప్రియమైన వారు, అసలు మహిమ ఎలా పోయింది, ఎలా పోగొట్టుకున్నాం? గమనించగలిగితే ప్రారంభము నుండి రావలసినటువంటి అవసరత ఉంది. అనగా ఆది కాండము నుండి దేవుని మహిమ ఎలాగున ప్రభావం చూపిందో. దేవుడు ఆదామును చేసిన తరువాత, ఆదాము తరువాత అవ్వను చేసిన తరువాత వారిరువురు కూడా సిగ్గు ఎరుగక ఉండిరి. దాని అర్థం ఏమిటి? ప్రియమైన వారులారా, దేవుడు వారిని చేశాడు, అది మనం మర్చిపోవద్దు.
దేవుడు వారిని నిర్మించాడు. మహిమ కలిగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు ఆయన నరుని మట్టితో చేసినప్పుడే ఆయన మహిమగా చేసినటువంటి వాడు. ఆదామును చేసినప్పుడు ఆదాములో నుండి అవ్వను తీస్తే ఆదాము ఏ మహిమైతే దేవుడు ఆదాముకి ఇచ్చాడో అదే మహిమ అవ్వలోను కూడా మనం చూస్తూ ఉన్నాం. వినండి ప్రియమైన వారులారా, మొదటి అధ్యాయమును గనుక మనం చదివితే ఆదాము అవ్వ వారు నిర్మించబడిన తరువాత దేవుడు వారిని మహిమతో నింపిన తరువాత వారికి ఇచ్చినటువంటి మహిమలో వారు ఏ పేరు పెడితే ఈనాటికి అదే పేరు నెరవేర్పుగా ఉన్నది. వారు ఏ మాట పలికితే, వారు ఏ పని చేస్తే, వారు ఏ పేరు పెడితే, ఏ విధంగా నామకరణం చేస్తే, ఏ విధంగా వారు మాట్లాడితే నేటికి అదే నెరవేర్పు అయ్యింది. బహుశా ఈ క్రిస్మస్ దినాన్న ఆదాము అవ్వలు తిరిగినప్పుడు ఈ క్రిస్మస్ చెట్టు ఉంటుంటది. అప్పుడే పెట్టుంటారేమో క్రిస్మస్ చెట్టు అని. మీకు పజిల్ ఇస్తాను. సాయంకాలానికి క్రిస్మస్ ఈ చెట్టుని తెలుగులో ఏమంటారు? ఇప్పుడేమి మొబైల్లో సెర్చ్ చేయకండి. ఇంటికి వెళ్ళాక భోజనం చేసి అప్పుడు గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. ఆదామవ్వలను దేవుడు చేశాడు. దేవుడు వారికి మహిమ శరీరాలు ఇచ్చినంత కాలం దేవుడు వారితోనే జీవించాడు. దేవుడు వారికి మహిమ శరీరములో ఉన్నంతకాలం దేవుడు వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు వారికి ఇచ్చిన మహిమ శరీరాలతో ఉన్నంతకాలం వారికి దేవునికి మధ్య ఒక ఆత్మీయ సంబంధం కలిగింది. ఎప్పుడైతే దేవుడు తినద్దన్న పండు మాత్రం వారు తిన్నారో ఆ సంబంధాలన్నీ కూడా ఏమైపోయాయి? పోయాయి. ఆ రోజు దేవుని మాటను మాత్రమే తిరస్కరించుట వలన, దేవుని మాట కాదని వారు ఇష్టముగా జీవించి వారు దేవుని మాటను త్రోసిపుచ్చి మధ్యలో అపవాది అయిన సాతాను వచ్చుట ద్వారా ఆ మాటను వారు వినుట ద్వారా దేవుని మహిమ పోయింది, దేవుని మాట పోయింది, దేవుని ముచ్చట పోయింది, దేవుని ప్రసన్నత పోయింది. అంతటికంటే ప్రాముఖ్యంగా ఆయన వారికి ఇచ్చిన మహిమను వారు పోగొట్టుకున్నారు. ఆదామా నీ ఎక్కడా అని పిలువగా, నీవు పిలువగా మేము సిగ్గు ఎరిగిన వారై. ఏమండి, ఆదాము అవ్వలకి మహిమ ఉందని మీరు ఎలాగన చెప్పగలరు ప్రియమైనటువంటి వాళ్ళరా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదవగలిగితే వారికి దేవుడు మహిమ శరీరాలు ఇచ్చాడని, ఆ మహిమను దేవుని ద్వారా దేవుని ఎదుటనే ఆ మహిమను వారు పోగొట్టుకున్నారనే సందర్భాన్ని మనం అక్కడ చదవగలుగుతూ ఉంటాం. వినండి ప్రియమైన వారులారా, అక్కడితో ఈ మహిమ పోయిందా? ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వినండి, ముగిస్తూ ఉన్నాను. అప్పటిదాకా దేవుని మహిమ మానవునిలోనే ఉంచాడు. అప్పటిదాకా దేవుని మహిమ ఏ సృష్టిలో అయితే దేవుడు చేశాడో ఆ సృష్టిలోనే దేవుని మహిమను ఉంచాడు. ఆదాము అవ్వలు పాపం చేశాక మహిమను వారు పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న మహిమ మళ్ళా వారికి ఎప్పుడు కనపడింది అనంటే, ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణములు వెళుతూ ఉన్నప్పుడు, మోషే దేవునిని అడుగుతాడు, ప్రత్యేకంగా అడుగుతాడు, అయ్యా నీ మహిమను నాకు చూపుమనగా. నిర్గమకాండం 18వ అధ్యాయంలో ఈ వచనాలు మనం చదువుతాం. అయ్యా నీ మహిమను నాకు చూపమనగా మోషేతో అంటాడు, మోషే నీవు నా మహిమను చూడటానికి నీవు తగిపోవు, సరిపోవు. నేను బండ సందులలో నుండి వెళ్తాను, నా వెనుక భాగాన్ని మాత్రం నీవు, నా మహిమను నీవు చూడగలవు. సేవకుడైతే మాత్రం, ఏమండే జాగ్రత్తగా వినాలి ఈ సందర్భాన్ని, సేవకుడైతే మాత్రం దేవుని మహిమ
సేవకుడైన మోషేకి దేవుడు చూపగలిగాడా? చూపలేకపోయాడు. నేరుగా నీవు నన్ను చూడలేవు. ఆదాము అవ్వలు అది పోగొట్టుకున్నారు. ఆ తర్వాత అది రావటం నువ్వు చూపమని నన్ను అడిగినా మోషే నేను నీకు చూపలేను, ఎందుకంటే నీవు తట్టుకోలేవు. ఇదిగో అది నీ వల్ల సాధ్యం కాదు అని. ఇశ్రాయేలీలు ప్రయాణంలో సంఖ్యాకాండాన్ని గనక మీరు చదవగలిగితే, నిర్గమకాండాన్ని గనక మీరు చదవగలిగితే, ఆయన మహిమ ఆయన వారికి చూపించెను, కనుపరిచెను. ఇదే సందర్భం కనబడుతుంది. సంఖ్యాకాండములంతా కూడా నా మహిమను వారికి చూపిస్తాను, నా మహిమను వారికి కనుపరుస్తాను, నా మహిమను వారికి తెలియజేస్తాను అని అన్నాడే కానీ ఎందుకు ఆ విషయాన్ని అన్నాడో తెలుసా? ఆ మహిమ మరలా మనుషుల మధ్యకు ఎందుకు రాలేకపోయింది? ఆ మహిమ మరలా మనుషుల హృదయాలను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది? దేవుడు ఒకసారి ఇచ్చినప్పుడు అది మనుషుడు పోగొట్టుకుంటే అది మరలా రావటం అసాధ్యం. ఇలా వినాలి. హ్యాపీ క్రిస్మస్. అందరూ చెబుదాం మెర్రీ క్రిస్మస్. దేవుడు ఒకసారి ఇచ్చింది మనం పోగొట్టుకుంటే అది మరలా మనం సంపాదించుకోవటానికి చాలా ప్రయాసపడాలి. ఆయన ఇవ్వకమానడు, ఇస్తాడు కానీ ఏమండి మొదటి ఇచ్చినంత ప్రభావంగా అది ఉండకపోవచ్చు. అందుకే దేవుడిచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దానిని బట్టి దేవుడు మనలను ఆశీర్వదించగలడు. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. హ్యాపీ క్రిస్మస్. మోషే అడిగాడు, అయ్యా ఆ మహిమను నాకు ఒక్కసారి చూపించంటే నీ వల్ల కాదు మోషే. అందుకనే ఇశ్రాయేలీలు ప్రయాణంలో వారికి మహిమను మేఘము వలె ఆ గుడారములను మహిమ కమ్మగా అని చూపిస్తాడు గాని అది మనుషుల మధ్యకు రాలేదో. ఎందుకు చూపించాడో, చూపిస్తూ వచ్చాడో తెలుసా? అబ్బాయ్ ఎలా వినండి, ఒక్కసారి నేను మనుషుల మధ్య మనుషులకే నా మహిమను ఇస్తే నా మాట కాదని వాళ్ళు త్రోసిపుచ్చారు. అదే ఈ మహిమని వాళ్లకు చూపిస్తూ బుద్ధి చెప్పుచూ వచ్చాడు. మీరు పోగొట్టుకున్న మహిమ ఇదే. మీరు ఏదైతే నా మహిమను ఆదాము మీ పితరుడైనటువంటి ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో ఇదే మీరు పోగొట్టుకున్న మహిమని దూరము నుండి చూపించాడే గాని ఎవరి మధ్యకు ఆ మహిమను తిరిగి రప్పించలేదు దేవుడు. నిజం. ఇది నాన్న మనము కూడా అలాంటి మహిమను కోల్పోతున్న వారమవుతూ ఉన్నాం. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోక సంబంధమైనటువంటి పట్టింపులు, ఏమంటే వ్యక్తిగతమైనటువంటి పట్టింపులు పట్టించుకొనుట వలన కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో దేవుని మహిమను కోల్పోతూ ఉన్నారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు, దేవుని ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారు. అలాగున మనం చదువుకుంటూ వస్తే యెహోషువ అంటాడు, అయ్యా ఆ మహిమ నా కుటుంబం పైన ఉండాలి అని అంటాడు. సాధ్యం కాలేదు. దేవుడే అంటాడు, యోబు గ్రంథానికి మనం రాగలిగితే యోబుతో అంటాడు కదా, యోబు గ్రంథం 36వ అధ్యాయం 24వ వచనములు అంటాడు, ఆయన కార్యములను మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడాలి. దేవుని కార్యాలు ఏదైతే, దేవుని మహిమ ఏదైతే ఉన్నదో అది మనము ప్రచురము చేయాలి, అది మనము ప్రకటించాలి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే అక్కడ అంటాడు కదా, ఇదిగో నాకు రావలసిన మహిమ
ఏమయ్యింది అని అడుగుతాడు. నాకు రావలసిన ఘనత, నాకు రావలసిన మహిమ, నేను నీకు పోషణ ఇస్తే, నీవు బ్రతకడానికి అన్ని అనుకూలపరిస్తే, నీవు జీవించడానికి అన్ని నీకు సానుకూలపరిస్తే, నీవు నాకు ఇవ్వవలసిన మహిమ ఏమయ్యింది? ఏం చేస్తున్నారంటే, నమ్మకంగా ఉండకపోవటం వల్ల కుటుంబాలలో మహిమను పోగొట్టుకుంటున్నారు. విశ్వాసంగా ఉండకపోవటం వల్ల కుటుంబాలలో దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాము. పిల్లలను మనము బలవంతము చేయకపోవటం వల్ల, పిల్లలకు బలవంతంగా భక్తిని నేర్పించకపోవటం వల్ల, ప్రియమైన వారులారా, కుటుంబాలలో దేవుని మహిమను పోగొట్టుకుంటూ ఉన్నాము. చివరికి వస్తూ ఉన్నాం, ముగింపులోకి వస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథాన్ని చూడండి, మనము చదువుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా ఆలోచనలు ఉన్నాయి. దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. ఎవరి బుద్ధండి దేవుని మహిమను పోగొట్టుకోవటానికి? ఎవరి కారణాలు పెట్టుకుని దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉన్నారు? ఎవరిపైన కోపతాపాలు పెట్టుకుని దేవుని మహిమను మీరు కోల్పోతూ ఉన్నారు? ఏవేవో, ఈ మాట వినండి ప్రియమైన వారులారా, ఏవేవో కారణాలు పెట్టుకొని దేవుని మందిరానికి మీరు దూరం అయితే, అంటే వింటున్నారా? వ్యర్థమైన కారణాలు పెట్టుకొని దేవుని మందిరానికి దూరం అయితే అది నీ పైన ఏం ప్రభావం చూపదు, కానీ నీ పిల్లల పైన ప్రభావం చూపు. నీ పైన ఏం ఉండదండి, కానీ ఆ ప్రభావం ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. భవిష్యత్తు జీవితం మీద ఆ ప్రభావం చూపు. అందుకనే ప్రియమైన వారులారా, దేవుని మందిరానికి వస్తే దేవుని సమృద్ధి అనేది ఉంటుంది. దేవుని సమృద్ధి కలుగుట వలన అది మన కుటుంబాలకు తృప్తిని ఇస్తుంది. అందుకనే చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే, ప్రవక్త అయిన జకర్యాతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నా మహిమను నేను మరల వారికి ఇవ్వటానికి కారణంగా. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారములను ఉంచుదును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇది యెహోవా వాక్కు. ఉత్తర దేశములో ఉన్నవారులారా, తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మలను వ్యాపింపజేసేదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారి మధ్యను నివాసినై మహిమకు కారణము. ఈ మధ్యలో చాలా వచనాలు ఉన్నాయి. ఏ కారణంగా వారు మహిమను పోగొట్టుకున్నారు? ఒక చోట అంటాడు, ఏమండి, వారు స్వలాభం కోసం, అనగా వారు సొంత ఆనందం కోసము నన్ను త్రోసిపుచ్చిన వాళ్ళుగా ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, మన ఆనందం కొరకు దేవుని మహిమను త్రోసిపుచ్చిన సందర్భాలు. ఈరోజు దేవుని పిల్లలమైన మనందరి జీవితాల్లో దైవ సంకల్పమైనటువంటి ఆత్మీయ పరిస్థితులలో దైవ చిత్తం ప్రకారంగా మనం జీవించవలసిన వారమయ్యాం. ప్రియమైనటువంటి వారులారా, అందుకనే మహిమకు కారణముగా ఉంటానని చెప్పిన దేవుడు మత్తయి సువార్త, లూకా సువార్తలోకి వచ్చేసరికి అంటాడు కదా. లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనములో అంటాడు, లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనములో అంటాడు, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను.
ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బాల్కనీలో ఉన్న వాళ్ళు ఒక్కసారి చెప్పండి బాబా, హ్యాపీ క్రిస్మస్. ఏదో అన్నారు, హ్యాపీ క్రిస్మస్. ఇంకొంచెం గట్టిగా, మెర్రీ క్రిస్మస్. బాల్కనీ కింద ఉన్నవాళ్ళు హ్యాపీ క్రిస్మస్. అమ్మా లేవండి ఒకసారి, హ్యాపీ క్రిస్మస్. ఈసారి అందరూ చెబుదాం, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా అనాల. పోయింది మహిమ, ఏమయ్యింది అన్నారా? అందుకనే వాక్యములో నేను వారికి మహిమకు కారణంగా ఉంటానని చెప్పిన దేవుడు లూకాసు వార్త 9వ అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనం చదివేసరికి, మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. ఎందుకు భయం వేసింది వాళ్ళకి? అయ్య బాబోయ్, ఒక దినాన్న ఇంత మహిమను నేను కోల్పోయానా? ఇంత మహిమ వారికి కారణంగా ఒక్కసారి వారి మధ్య నివసించడానికి మహిమ ప్రత్యక్షమైనప్పుడు భయం 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 కలిగి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళు, భయపడకండి. ఈ మహిమకు కారణం నీ కొరకు రక్షకుడు నేడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, ఒక దినాన్న ఆదాము ద్వారా పోయినటువంటి మహిమ ఈ దినాన్న ప్రియమైన వాళ్ళారా, మొదటి ఆదాము ద్వారా పోయినటువంటి మహిమ కడపటి ఆదాము అయిన యేసు క్రీస్తు ప్రభు ద్వారా తిరిగి మరల ఆయన మహిమను మన మధ్య నివసించజేసెను. అందుకని వాక్యం తెలియజేస్తుంది, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసింపజేసెను. అద్వితీయ కుమారునిగా ఇప్పుడు ఆయన మహిమను మేము ఇప్పుడు కనుగొన్నాం. ఆయన పుట్టినప్పుడు ఆ వెలుగును చాలా సంవత్సరాలు, వేల సంవత్సరాల తరువాత ఆ వెలుగును చూసేసరికి మాకు భయమేసింది. ఆ వెలుగును మేము కనుగొంటిమి. హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సంఘమ, ఆ మహిమలో మనము కొనసాగవలసిన వారమై ఉన్నాం. ఎలా సంపాదించుకోవాలి? మూడు విషయాలు, మూడు వచనాలు. ఆ మహిమను తిరిగి మనం ఎలా సంపాదించుకోగలం? మరలా మహిమకు కారణంగా మనం ఎలా జీవించగలం? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుతూ ఉన్నప్పుడు, పాపము చేసి, రోమపత్రిక 3:23 ఎవరికి గుర్తులేదా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఈరోజు వినండి, ఆయన మహిమ మన మధ్య నివసించడానికి వచ్చి ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. ఆయన మహిమ మన మధ్య నివసించడానికి వచ్చి ఉండగా పాపము చేత ఆ మహిమను పొందలేకపోతున్నామేమో. ఈ దినమున ప్రియమైన వారులారా, ఆయన మహిమను సంపాదించుకోవటానికి పాపము లేని వారముగా జీవించుదుముగాక. రెండవదిగా ఆయన మహిమను మనం ఎలా సంపాదించుకోగలం? చదవండి, రోమపత్రిక 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాం. కాబట్టి క్రీస్తు మిమ్మలను చేర్చుకొనిన ప్రకారము, ఏమండి, దేవునికి మహిమ కలుగునట్లుగా మీరును ఒకరినొకరు, మన కుటుంబాలలో దేవుని మహిమ కలగాలి అంటే ఒకరినొకరము మనము చేర్చుకోవాలి, ఒకరినొకరము మనము ప్రేమించుకోవాలి, ఒకరినొకరము మనము ఏ ద్వేష భావోద్వేగాలు లేకుండా
దేవునిని ఎలా ప్రేమిస్తున్నామో మనుషులను అలా ప్రేమించగలిగితే ఆయన మహిమ మరలా మన మధ్య నివసించునుగాక. ఒకటి, పాపముతో ఉంటే మహిమను పోగొట్టుకుంటాము గనుక పాపము లేకుండా జీవిద్దాం. ఆయన మహిమను తిరిగి మన మధ్య మనం సంపాదించుకుందాం. రెండు, ఒకరినొకరము ప్రేమించుకొనుట వలన దేవుని ప్రేమను బట్టి క్రీస్తు మనలను చేర్చుకున్న ప్రకారంగా మనము కూడా చేర్చుకున్నప్పుడు ఆ దేవుని మహిమ మరలా మనకు కలుగునుగాక. ప్రియమైన వారులారా, చివరిగా అంటూ ఉన్నాడు, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారు, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. ఏమండే, ఒక్క నిమిషం మీరు ఆలోచన చేయండి. తిరిగి ఈ క్రిస్మస్ రోజున మన కుటుంబాలలో ఆయన మహిమ మన కుటుంబాలలో నివసించునుగాక. పోగొట్టుకున్నది మేము కనుగొంటిమి. ఈరోజు ఈ సందేశాన్ని విన్న తరువాత మీరేమన్నాలంటే, ఏ ప్రభువా, ఇదిగో ఒక దినాన నేను పోగొట్టుకున్న మహిమ నీ వాక్యాన్ని బట్టి మరలా ఈ క్రిస్మస్ దినాన నా కుటుంబంలో ఆ మహిమను కలిగించు ప్రభు అని ప్రార్థించాలి. పోగొట్టుకుంటూ ఉన్నాను. ఏమండి, దేవుని మహిమను పోగొట్టుకుంటూ ఉన్నాను. ఎక్కువగా టీవీ చూడటాన్ని బట్టి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాను. ఎక్కువగా మొబైల్ చూడటాన్ని బట్టి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాను. ఎక్కువగా వ్యర్థమైనటువంటి స్నేహాలతో సమయాన్ని గడపటాన్ని బట్టి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నాం. అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు. ఈరోజు దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో పోగొట్టుకున్న మహిమ ఈ క్రిస్మస్ రోజున మరలా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. వాగ్దానం చేశాడు, వారి మధ్య నివాసము చేసి మహిమకు కారణముగా ఉంటాను. దేనికి కారణంగా? మన కుటుంబాలు ఆయనకు మహిమ చెందాలి. నేను ఈ మహిమ అనే మాట మీద అధ్యయనం చేస్తూ ఉంటే దేవుని మాట వారి జీవితాల్లో ఏదైతే స్వస్థతగా పలికిందో, బాగుపడ్డ వాళ్ళందరూ దేవునిని మహిమపరుచుకుంటూ వారు తిరిగి వెళ్ళిరి అనే మాటే చదివా. ఎంత ఆశ్చర్యం వేసింది. ఈరోజు నేను అందుకే అంటూ ఉన్నాను, ప్రియమైన వారులారా, మన కుటుంబాలలో ఆశీర్వాదం అని ప్రార్థన చేస్తున్నాము, కానీ అసలు దేవుని మహిమ మన కుటుంబాలలో నివసించినట్లుగా ఆయనకు తగిన జీవితాలు మనం జీవించాలి. కష్టమేముందండి? ఏమండి, కష్టమేముందండి? దేవుని మందిరంలో కాసేపు కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకోవటంలో కష్టమేముందండి? దేవుని మందిరంలో పనులన్నీ చక్కబెట్టి ఒక 2 గంటలు వారానికి 2 గంటలు దేవుని మందిరంలో కూర్చోవటం వల్ల అది ఎంత దేవునికి మహిమకరం, మనకెంత ఆశీర్వాదం అండి. అదే పోగొట్టుకుంటున్నాం మనం. దేవుని మహిమను పోగొట్టుకొనుట వలన మనం ఎక్కడికి వెళ్ళినా అపజయాలే కలుగుతూ ఉన్నాయి. దేవుని మహిమను మనం పోగొట్టుకుంటూ వల్ల బలహీనతలు, బాధలే మనల్ని వెంటాడుతున్నాయి. మనం దేవునిని వెంటాడాల్సిన దానికి బదులు ఒక మాట చెప్తాను వినండి. దేవునిని మనము వెంబడిస్తే
ఆయన ఆశీర్వాదం మనలను వెంబడిస్తుంది. అంటే ఇలాంటివి నప్పవు. ఈరోజు పండగ కాబట్టి దేవుని మందిరంలో ఉన్నామని కాదు, కానీ ఈ ఆనందం మనం ఎప్పుడు మన హృదయాలు ఉండినట్లుగా మనం అందరం దేవుని మందిరంలో ఎప్పటికీ ఉందుముగాక. పోగొట్టుకున్న మహిమను మరలా సంపాదించుకుందాం. మన కుటుంబాలలో నివసించినంతగా ఆయన కొరకు తగ్గించుకొని, ఆయన కొరకు నమ్మకంగా, ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ఆయన మహిమలో మనము ఆశీర్వాదం పొందుదాం. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. మేము చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, నీ మహిమను నాకు మరలా దయచేయవా. నీ మహిమను మరలా నాకు అనుగ్రహించవా. నీ మహిమను మరలా నాకు దయచేయవా. ఎవరు కదలద్దు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ క్రిస్మస్ రోజున ఒక చిన్న ప్రార్థన చేయవా. ఈ క్రిస్మస్ రోజున ప్రభువా, ఒకవేళ నేను పోగొట్టుకున్న మహిమ నా బిడ్డల పైన ప్రభావం చూపుతుందేమో అయ్యా. నేను పోగొట్టుకున్నటువంటిది ఏదైతే ఉన్నదో మహిమను నేను పోగొట్టుకున్నట్టు వలన నేను మరింత బలహీనమవుతూ ఉన్నానేమో. ప్రభువా, నీ మహిమను మరలా నాకు దయచేయవా. నీ మహిమను మరలా నాకు దయచేయవా. నీ మహిమను మరలా నాకు దయచేయవా. ప్రభువా, అడుగుదాం చిన్న మాట. అయ్యా, ఈ పర్వదినమున, క్రిస్మస్ పర్వదినమున అయ్యా, నేను పోగొట్టుకున్న మహిమను మరలా నాకు అనుగ్రహించు దేవా. ప్రభువా, మీకే వందనాలు. అయ్యా, మరలా మహిమను నాకు దయచేయి ప్రభువా. మీకే వందనాలు. మీకే వందనాలు. అయ్యా, మరలా నీ మహిమను నాకు దయచేయి తండ్రి. నీ మహిమను అడిగేవా ఒక్క మాట. పోగొట్టుకున్నానేమో నాయన, మహిమను పోగొట్టుకున్నానేమో నాన్న, మరలా నాకు దయచేయి తండ్రి. ఈ క్రిస్మస్ దినాన మరలా నాకు అనుగ్రహించు. ఆ మహిమను బట్టి నా బిడ్డలు, నా కుటుంబము దీవించబడినట్లు నాకు మరలా నాకు అనుగ్రహించు దేవా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా, నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. నీరు తుడచింది నీ కృపా, మహిమనిచ్చింది నీ కృపా, మహిమనిచ్చింది నీ కృపా, మహిమగా మార్చింది నీ కృపా, మహిమగా మార్చింది నీ కృపా. నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా.
ప్రేమగల తండ్రి, ఒక దినాన్న పోగొట్టుకున్న మహిమ జకరియా ప్రవచనం మేరకు మా మధ్యకు నీవు నివసింపజేశావు. ఒకవేళ పాపమును బట్టి మహిమను పోగొట్టుకుంటున్నామేమో, నీ మహిమను బట్టి పాపము చేయకుందుముగాక. ప్రభువా, మేము ఒకరికొకరు సహవాసముగా ఉండుట వలన మరలా నీ మహిమను మాకు దయచేయుదువుగాక. ప్రభువా, ఇదిగో నాయన, స్వరక్తం ఇచ్చి నీ మహిమ కీర్తి కొరకై మమ్మలను సంపాదించుకున్న దేవుడవుగా మరలా మీ మధ్య, మా మధ్య, మా కుటుంబాల మధ్య మీ మహిమ నివసించునుగాక. అతి కృప మాకు దయచేసి దీవించు. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.